పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ తోటి ఉన్నాము. ఎందుకు వచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి? గిరిజన మోర్చా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, మెరిట్ విధానం పాటించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికార బృందం ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ 30% సీట్ల వ్యవహారంలో తమ ఇష్టానుసార రాజ్యాంగం ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేదు, మెరిట్ విధానం పాటిస్తలేదు. ఒక్కొక్క సీటు 4 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి ఇవాళ అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాజకీయ నాయకులు చెప్తేనే సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అవినీతి అధికారులు, ప్రభుత్వంలో ఉన్న లంచగొట్టే అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సీట్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నిబంధనల విరుద్ధంగా, జీవోలకు విరుద్ధంగా, హైయర్ ఎడ్యుకేషన్ కలిపే జీవోల విరుద్ధంగా సీట్లు నింపే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సార్లు మీరు ప్రతిపక్ష నాయకుడు ఉండడం జరిగింది, పిసిసి అధ్యక్షుడు ఉండడం జరిగింది. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్న దోపిడీ ఇవాళ మేము చేయము, ఈ కళాశాలలో నేను రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తా, విద్యా దోపిడీని అరికడతా, ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విద్యను మీకు అందరికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేరు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గత కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ తమ ఇష్టానుసార రాజ్యంగా 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఇవాళ అసలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని ఉన్నాయని మీకు దృష్టికి తెస్తాను. సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ 20 లక్షల రూపాయలు ఇవాళ ఒక్కొక్క విద్యార్థి నుంచి వాళ్ళ డిమాండ్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా ఎంవిసిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజు, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజు, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా భోగరాజ్ రంగరాజ్ ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజు, బీవీఆర్ రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీ, అదే విఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్, విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజు. మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కొక్క విద్యార్థి నుంచి కళాశాలలు 20 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నాయి. మాకు చదువుకోకూడదా? తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే హక్కు లేదా? రాజ్యాంగం కల్పించిన మా హక్కు రిజర్వేషన్లు మరి ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేరు? 2000 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇన్న జీవో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ప్రభుత్వం వాళ్ళ అధికారులు కుమ్మక్కై, అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కుమ్మక్కై ఈ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు ప్రశ్నించకుండా విద్యార్థులకు దోపిడీ చేసి ఒక్కొక్క విద్యార్థులు మెరిట్ విధానం పాతరేసి ఇవాళ డబ్బులు వసూలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు? మరి మీరు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే? మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ సంవత్సరం మేము అన్ని కళాశాలకు మేము ఒక సర్క్యులేట్ మేము పంపిస్తాము. ఈ కళాశాల జీవో ప్రకారమే ఇవాళ ఈ సీట్లు నింపుకోవాలని మేము చెప్తామని వాళ్ళ స్పష్టమైన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ స్పందించకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాము, అదేవిధంగా సెక్రటరియట్ ముట్టడిస్తాము, ప్రభుత్వ కార్యాలయాలకు దిగ్బంధిస్తాము. విద్యార్థులు కలిపి ప్రతి ఒక్కరి మీద ఇవాళ ప్రభుత్వం ఆందోళన కార్యక్రమం చేపడతామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎవరైనా నాయకులు అంటే ఈ కళాశాల వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారా సీట్ల విషయంలో? తప్పకుండా ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవం. ఇవాళ నేను ఆరోపిస్తున్న, రాజకీయంగా నేను ఆరోపిస్తలేను. గత సంవత్సరము ఇవాళ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో 10 సీట్లు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. 10 సీట్లు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ మీరు ఇవాళ వెరిఫై చేసుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ కుటుంబంలో జరుగుతున్నది వెరిఫై చేసుకోండి. నేను రాజకీయ ఆరోపణ చేస్తలేను. ఇవాళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మీ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ఇవాళ డిమాండ్ చేసి ఇవాళ కాలేజీలకు సీట్లు అడిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది పోవాలంటే మీరు మెరిట్ ప్రకారమే జీవో నెంబర్ 13కి ఇంప్లిమెంట్ చేయాలి.
మెరిట్ ప్రకారం మీరు సీట్లు కేటాయించాలి. మేనేజ్మెంట్ సీట్ ఆన్లైన్లోనే ఈ మేనేజ్మెంట్ సీట్లు కేటాయించి పేద విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులకి ఏ విధంగా ఉన్నాయి? వసతులు బాగున్నాయా? ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, వసతులు ఎవరైతే ప్రశ్నిస్తలేదు ప్రభుత్వం. మీరేమన్నా చేసుకోండి, మాకు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కావాలి, మీరు ఎక్కట్లా నడుపుకోండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకండి, ఫ్యాకల్టీ ఉండకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరు ప్రశ్నించే నాదుడే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇష్టానుసార రాజ్యాంగం, ఒక పక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గుత్తాది రాజ్యాంగం వాళ్ళకి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు 15 ప్రైవేట్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 15 యూనివర్సిటీలు ఎవరు అనుమతించారు? టీఆర్ఎస్ ప్రభుత్వం 5 యూనివర్సిటీలకు అనుమతిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 యూనివర్సిటీలకు అనుమతించడం జరిగింది. 5 డీమ్డ్ యూనివర్సిటీ, 15 యూనివర్సిటీలు కూడా ఏది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా, యూజీసీ నామ్స్ పాటించకుండా, ఏఐసిటి నామ్స్ పాటించకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా, విద్యా దోపిడిగా, పేద వర్గాలకు విద్యకు అందకుండా తెలంగాణ రాష్ట్రంలో మాకు దోపిడీ చేస్తున్నాయి. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. మా హక్కు, మా రాజ్యాంగం కల్పించిన, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కును మీరు కాలరాయకండి. ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఎత్తివేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగం మార్చదని వాళ్ళ తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. కానీ ఇవాళ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఎవరు రిజర్వేషన్ ఎత్తేసిర్రు? మీరు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కదా రిజర్వేషన్ ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం 50,000 మంది విద్యార్థులు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల నష్టపోతలేరా రేవంత్ రెడ్డి గారు? ప్రైవేట్ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల ప్రతి సంవత్సరము లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నష్టపోతలేరా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ గుర్తు పెట్టుకోండి, మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బి కేటగిరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే విద్యాశాఖ మంత్రి లేడు అని ఏమన్నా బాధగా ఉందా మీకు తెలంగాణ రాష్ట్రానికి? విద్యాశాఖ మంత్రి లేరు, బాధ ఏముందండి? చాలా బాధ ఉంది. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఎవరికి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి కలుస్తాడా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి విద్యాశాఖ మంత్రి అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు, ఎవరైనా మా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు. ఇవాళ గిరిజన శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఏ శాఖ మంత్రి లేడు. గిరిజన శాఖ మంత్రి ఉండా? తెలంగాణ రాష్ట్రానికి గిరిజన శాఖ మంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి గిరిజన శాఖ మంత్రి ఎవరు? ఎందుకు నియమిస్తలేవు నువ్వు? ఎందుకు నియమిస్తలేవు రేవంత్ రెడ్డి? గిరిజన శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మొత్తం ఒక్కడే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోవాలి. కనుక వెంటనే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి. ఎందుకంటే ఇవాళ ఎందుకు విద్యా వ్యాపార దోపిడీ జరుగుతుంది? మీరు అన్ని విషయాలు కాన్సన్ట్రేషన్ చేయలేరు, మీరు పరిశీలించలేరు. కనుక దయచేసి మీ దగ్గర ఉన్న ఆ శాఖలు వెంటనే విభజించి మంత్రి విస్తరణ చేసి మా గిరిజన శాఖకు మంత్రివు, మేము చూసుకుంటాం, మేము మన సమస్యలు మీకు చెప్పుకుంటాం. మీకు ఒకసారి సమస్య తెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలంటే మాకు అపాయింట్మెంట్ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మా గిరిజన సమస్యల మీద ఏమైనా చెప్పుకోవాలంటే లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యా సమస్యల గురించి చెప్పుకోవాలంటే చెప్పలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు గత నెల రోజుల నుంచి విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఉద్యమం చేస్తుంటే ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో గాడిలో పెట్టాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, కార్పొరేట్ విద్యా విధానాన్ని సప్తి పలకాలి, పేద విద్యార్థులకు విద్య అందేటట్టు చేయాలి. ఇవాళ మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, ప్రైవేట్ యూనివర్సిటీలో మాకు అందరికి విద్యా అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను వేడుకుంటున్నాను.